హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు ఎంతో హెల్దీ అయిన గ్లూటెన్ ఫ్రీ వీగన్ బ్రెడ్, బనానా ఓట్స్ ఫ్లోర్ బ్రెడ్ చూపించబోతున్నాను. ఇది చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు వీట్ ఫ్లోరు, మైదా తినకూడదు అది ఇది అని చెప్తున్నారు కదా. అందుకని ఈరోజు మీకు గోధుమ పిండి లేదు, మైదా లేదు, ఓట్స్ ఫ్లోర్ తోటి మీకు బనానా బ్రెడ్ చేసి చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ తీసుకుని దాంట్లో వాటర్ కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఈ రెసిపీ డీటెయిల్స్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓట్స్ తీసుకుని నేను సఫోలా ఓట్స్ తీసుకున్నానండి, రోల్డ్ ఓట్స్ తీసుకొని మీకు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకున్నాక బౌల్లోకి తీసేసుకుని దాంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా జల్లించుకోవాలి. ఎందుకంటే ఏమైనా లమ్స్ ఉంటాయి కాబట్టి లమ్స్ లేకుండా జల్లించేసుకుని దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకుని వేరే బౌల్ తీసుకుని దాంట్లో పండిన అరటిపళ్ళు వేసి బాగా మ్యాష్ చేసుకుని దాంట్లో బనానా ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకుని బాగా కలిపి తర్వాత ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేశాక కోకోనట్ షుగర్ కానీ జాగరీ పౌడర్ కానీ వేసుకోవచ్చండి. నేను కోకోనట్ షుగర్ వేసాను, మీకు కావాలంటే జాగరీ పౌడర్ వేసుకోవచ్చు. బాగా మిక్స్ అయ్యాక దీంట్లో మనం ఫ్లాక్స్ సీడ్స్ది కలుపుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసుకొని ఇది ఎగ్ రీప్లేస్మెంట్ అనమాట. మీకు కావాలి అంటే దీంట్లో దాని బదులు ఒక ఎగ్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఇది వీగన్ బ్రెడ్ కాబట్టి నేను ఎగ్ వాళ్ళే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టించుకున్న ఓట్స్ ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నేను 3 బ్యాచెస్గా వేసి కలిపానండి. ఇలా బాగా కలుపుకున్నాక మీకు బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలుపుకోవచ్చండి. ఇలా బాగా కలిసాక నేనైతే సీడ్స్ వేసుకున్నాను. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. ఇప్పుడు ఇవి హెల్త్కి చాలా మంచిది కదండి, అవి వేసాను. మీకు కావాలి అంటే చాకో చిప్స్ కానీ వాల్నట్స్ కానీ వేసుకోవచ్చండి. అంతా కలిసాక యాపిల్ సైడ్ వెనిగర్ కానీ లెమన్ జ్యూస్ కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ వేసుకున్న టిన్లో మొత్తం బ్యాటర్ వేసుకొని, బ్యాటర్ కొంచెం గట్టిగానే ఉంటుందండి. బాగా ప్రెస్ చేసుకుంటూ కార్నర్స్ అంతా స్ప్రెడ్ చేసుకుని పైన ప్లెయిన్గా చేసుకున్నాక సీడ్స్ అన్నీ వేసుకుని లైట్గా ప్రెస్ చేయాలండి, లేకపోతే బేక్ అయ్యేటప్పుడు మీకు అన్నీ రాలిపోతాయి. ఇలా అంతా రెడీ చేసుకున్నాక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీ టెంపరేచర్లో 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అదే స్టవ్ మీద కూడా అంతేనండి, 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూసారా, బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. కొంచెం వేడి తగ్గాక మీరు డీమౌల్డ్ చేసుకొని చల్లారాక ముక్కలు కట్ చేసుకుని తినటమే. తప్పక ట్రై చేయండి. ఈసారి క్రిస్మస్కి మీ గెస్ట్లకి ఎప్పుడు ప్లమ్ కేకే కాకుండా వెరైటీగా ఈ హెల్దీ కేక్ చేసి తినిపించండి. చాలా హెల్దీ బ్రెడ్ అండి. మరి నా వీడియోస్, రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.